అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ యుద్ధంలో లెక్కలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. యుద్ధంలో మౌలిక సదుపాయాలు కూడా ధ్వంసం అవుతున్నాయి. ఇప్పుడు ఆయిల్ గ్యాస్ క్షేత్రాలపైకి యుద్ధం మళ్లింది. కర్గ్ ద్వీపంపై దాడితో తీవ్ర ఆగ్రహంలో ఉంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులతో గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ ఫోకస్ పెట్టింది. ఖతార్లోని ఎల్ఎన్జీ రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై అటాక్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీగా రస్ లఫాన్ సిటీ దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. గ్యాస్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఖతార్ ప్రకటించింది. యూఏఈలోని అత్యంత కీలకమైన బాబ్ ఆయిల్ ఫీల్డ్ పైన ఇరాన్ అటాక్స్ చేసింది. హబ్షాన్ గ్యాస్ కాంప్లెక్స్ పైన ఇరాన్ డ్రోన్లతో దాడికి దిగింది. ఇరాన్ వెనక్కు తగ్గకపోతే కీలకమైనటువంటి పార్ గ్యాస్ క్షేత్రాన్ని నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. తమపై వెంటనే దాడులు ఆపాలంటూ ఇరాన్కు 12 అరబ్ ఇస్లామిక్ దేశాలు పిలుపునిచ్చాయి. అజర్బైజాన్, బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, లెబనాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ, సిరియా, తుర్కియే, యూఏఈ దేశాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, యుద్ధం తీవ్ర రూపం దాల్చిందనే కన్నా కొత్త రూపంలోకి మారిపోయింది అనేటువంటి మాట. శత్రు దేశాలు లక్ష్యంగా కాదు, నిజంగా దానికి సంబంధించి విలువైనటువంటి ఆయిల్ అలాగే గ్యాస్కి సంబంధించి క్షేత్రాల మీద కీలకమైనటువంటి దాడులు చేస్తోంది. రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో ఒక సిగ్నల్ ఇవ్వకనే ఇచ్చినటువంటి పరిస్థితి, ఇండికేషన్ ఏంటి? ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? వెనక్కు తగ్గుతారా, ఆగుతారా, లేకపోతే కంప్లీట్గా ఆపేస్తారా అనేది ఒక ప్రధాన ప్రశ్న. ఎలా చూడాలంటారు దీన్ని? ముఖ్యంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతున్న కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం అయితే తీవ్రతరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తాజా పరిణామాలు కూడా కొంత భారతదేశాన్ని అయితే చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మనం నిన్న చూసాం, ఏదైతే నౌకలన్నీ కూడా హార్ముజ్ జలసంధి నుండి ఇరాన్ మనకు సంబంధించినటువంటి గ్యాస్ గాని అలాగే ఇంధనం సంబంధించిన నౌకలన్నీ కూడా రిలీజ్ చేసింది. కొంత రిలీఫ్ అయినారు. అంటే ఇండియాకు ఎక్సెప్షన్ ఉంది, ఇరాన్ మరి ఆ నౌకలన్నిటి కూడా పంపించేస్తుంది అనుకునే లోపే ఈ రోజు చేసినటువంటి దాడిలో ముఖ్యంగా ఏదైతే ఖతార్ లో పెద్ద ఎత్తున ఏదైతే గ్యాస్ కు సంబంధించినటువంటి ఇది ఉందో మొత్తం కూడా ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ హబ్ అయినటువంటి రస్ ప్యాలెస్ ఇండస్ట్రీ సిటీ పైన దాడులు చేయడం, ఇరాన్ షిప్ ని దాడి చేయడం, మొత్తం కూడా దీనికి సంబంధించి రస్ ప్యాలెస్ అంతా కూడా ఆ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా ధ్వంసమైంది. మొత్తం కూడా క్షీణించిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఇరాన్ షిప్ ని దాడి తీవ్రతరంగా అది మొత్తం కూడా చేసింది. ఆ ఏరియా మొత్తానికి సంబంధించి కూడా అక్కడ మొత్తం కూడా ఆ ఏరియాకి సంబంధించి ఎల్ఎన్జీకి సంబంధించినటువంటి అక్కడ అన్ని కంపెనీలు ఉంటాయి. జీటీఎల్ కి సంబంధించిన జీటీఎల్ కి సంబంధించినటువంటి కర్మాగారాలు ఉంటాయి. ఎల్పిజి, ఎల్ఎన్జి అలాగే ఫెర్టిలైజర్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా అక్కడ కర్మాగారాలు ఉంటాయి. ఇక్కడ వ్యవసాయం మీద కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ వ్యవసాయం సంబంధించినటువంటి కొన్ని దేశాల పైన దాదాపు 30-40 దేశాల పైన ఈ ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. దాంతో పాటు ఇండియాకు కూడా పెద్ద ఎత్తున చాలా ఎదురు దెబ్బ అనుకోవచ్చు. ముఖ్యంగా యుద్ధ నీతి మారుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది మురళి. ముఖ్యంగా యుద్ధ నీతిలో మనం ముందుదాకా సాన్నిహితంగా ఉన్నారు. ఖతార్ ఏదైతే ఇరాన్ కు సంబంధించి కూడా మన నౌకలు వదిలేస్తే కనుక ఇరాన్ మనతో స్నేహంగా ఉంది, అటు మనం ఎవరితో శత్రుత్వం లేదు. ఇరాన్ కు గానీ అలాగే ఇటు ఇజ్రాయెల్, అమెరికా గానీ మనకు పెద్దగా శత్రుత్వం లేదు. అందరూ న్యూట్రల్ గా ఉంది. భారత్ కు అందరూ ఎక్సెంప్షన్ ఇస్తున్నారు అని అనుకున్నాం. కానీ ఇరాన్ ఈ దాడి వల్ల అసలు ఏంటి ఈ ద్వంద్వ వైఖరి ఏంటి? ఒకవైపు గ్యాసులను పంపిస్తూనే ఆ నౌకలను పంపిస్తూనే ఇప్పుడు ఈ మొత్తం కూడా ఏదైతే ఖతార్ ఉందో ఆ ఖతార్ లో ఈ గ్యాస్ కు సంబంధించినటువంటి ఇండస్ట్రీని మొత్తం కూడా ధ్వంసం చేయడం, దాదాపు అక్కడి నుంచి ఏదైతే ఈ మొత్తం కూడా ఈ ఖతార్ కు సంబంధించినటువంటి ఏదైతే గ్యాస్ కు సంబంధించినటువంటి ఫోర్స్ మేజర్ పోర్ట్ ఉందో దానికి సంబంధించి కూడా మన భారత్ కి అక్కడ నుంచే దాదాపు 40-50% వరకు ఖతార్ నుంచే ఈ ఎల్ఎన్జి అనేది మనకు వస్తుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. మనకి 50% వస్తే మిగతా దేశాలకు
ఎంత వెళ్తుంది అని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక పెద్ద ప్లాంట్, అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాంట్ సిఎన్జికి అలాగే పిఎన్జికి అలాగే గ్యాస్ కి మొత్తం కూడా ఏదైతే ఫర్టిలైజర్ కి సంబంధించినటువంటి కర్మాగారాలకు పెట్టింది పేరుగా మరి ఆ ఖతార్ ఇండస్ట్రీ రస్ ప్యాలెస్ అనేది ఉంది. అది మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తం అంటే ఈ 12 అరబ్ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా ఇరాన్కి. ఒకవేళ ఇరాన్ అప్పటికీ ఆగకపోతే ఈ 12 అరబ్ దేశాలన్నీ మూకుమ్మడిగా ఇరాన్ మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడాలన్నదే ట్రంప్ ప్లాన్గా కూడా తెలుస్తోంది కదా. ఆ కోణంలో చూడొచ్చు అంటారా మనం? డెఫినెట్ గా ఇరాన్ ఇది ఎదురు దాడి చేస్తుంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది మురళి. ఎందుకంటే మనం నిన్న చూసినాం ఏదైతే ఇరాన్ కి సంబంధించినటువంటి కీలక లీడర్లు కీలక నేతలందరినీ కూడా టార్గెట్ చేసి ఇజ్రాయెల్ మొత్తం కూడా ఇరాన్ లీడర్ ను లేపేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో వాళ్ళు మరణించిన తర్వాత ఎదురు దెబ్బ ఎలా ఉంటుంది అనేది నిన్న మనం చర్చించుకున్నాం. సో దాంట్లో భాగంగానే ఈ దాడులు చేసింది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మొత్తం యుద్ధం మొత్తం కూడా ద్వంద్వ నీతి అవలంబిస్తోంది. మొత్తం ఈ ఏదైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో గల్ఫ్ దేశాలతో పాటు దాదాపు 30 దేశాల పైన ఇవన్నీ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫస్ట్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తా ఉన్నారు. గల్ఫ్ దేశాలకు సంబంధించి యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, అలాగే గల్ఫ్ సంబంధించినటువంటి అన్ని దేశాలు కూడా మరి ఇటు ఇరాన్ ను వేడుకుంటున్నాయి, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, సో ఏదైనా చర్చించుకుందాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇది ఇరాన్ ఇనదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మరి ఇప్పటికే జలసంధిని కూడా మూసేసిన పరిస్థితి. హార్ముజ్ జలసంధి దాదాపు అన్ని నౌకలు గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి అన్ని నౌకలను కూడా మరి మూసేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఓన్లీ భారత్ కు వచ్చేటువంటి నౌకలు కూడా మరి ఈ రోజు నుంచి నిలిచిపోతాయంటూ కూడా కొన్ని మెసేజ్లు కొన్ని వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, అసలు యుద్ధం ఎటువైపు వెళ్తుంది ఏంటి. ద్వంద్వ వైఖరితో మొత్తం కూడా యుద్ధం వెళ్తా ఉంది. ప్రపంచ దేశాలకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండియాలో గ్యాస్ కొరత ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ అటాక్ వల్ల ఏదైతే ఈ అటాక్ జరిగిందో, రస్ ప్యాలెస్ ఇండస్ట్రీ పైన అటాక్ జరిగిందో, ప్రస్తుతం ఇది మొత్తం కూడా మనకి ఇంధనం మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ రేటు పెరిగే అవకాశం ఉంది మురళి. ఇక్కడ గమనించాల్సిన అవసరం, పెట్రోల్ డీజిల్ ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడింది ఓకే, కానీ ఇప్పుడు మాత్రం ఇంకొక వారం రోజుల్లో ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే చూపనుంది. చూడాలి మరి భారత ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది మురళి. ఎస్, అంటే అణుబాంబు దాడికి కూడా వెనుకాడబోము అనేటువంటి ఒక సంకేతాన్ని ట్రంప్ ఇవ్వకనే ఇచ్చారు అనేటువంటి మాట. అక్కడికి కూడా పరిస్థితులు దారి తీస్తాయేమో చెప్పలేము, అంతా ఇరాన్ చేతుల్లోనే ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు కదా ట్రంప్. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఆ స్థాయి దాడి జరిగేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా ఎంత మాట వినకపోతే మాత్రం అనే మాట, దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఒకవేళ మరి గల్ఫ్ దేశాల పైన దాడులు ఇరాన్ కనుక ఆపకపోతే డెఫినెట్ గా ఇజ్రాయెల్ తో పాటు అమెరికా కూడా, ఇటు గల్ఫ్ దేశాలు, అమెరికా అలాగే ఇజ్రాయెల్, ఈ దేశాలన్నీ కలిపి ఇరాన్ పైన దాడి చేస్తే గనక మరి ఇక ఇరాన్ పని అయిపోయినట్లే అని చెప్పుకోవచ్చు మురళి. మరి అలాంటి పనులు చేస్తుందా లేదంటే సంధి కుదుర్చుకొని మాట్లాడుతుందా? ట్రంప్ వ్యాఖ్యలకు మరి ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు తీస్తున్నాడో ఆ వ్యాఖ్యలను పరిగణనలకు తీసుకొని ఏమైనా చర్చలు చేయనున్నారా ఏంటి అనేది చూడాలి. ఒకవేళ నిజంగా ఈ దేశాలన్నీ గల్ఫ్ దేశాలు, దాంతో పాటు అంటే ఇప్పటికే ఇరాన్ చెప్తోంది ఏంటి అంటే, మాతో అంటే మమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రపంచానికే నష్టం అని ముందు నుంచి చెప్తోందో, ఆ నష్టం అనేది ఇప్పుడు క్లియర్ కట్గా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇకనైనా ఆగుతుందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంది కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా ఇక్కడ రెండు విషయాలు, రెండు సందర్భాలను కూడా, అంటే ఈ యుద్ధాన్ని ఆపే శక్తి కొంతమందికి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధాన్ని ఆపే శక్తి కొంతమందికి ఉంది. వాళ్ళు ఎవరు కూడా సరిగా స్పందించట్లేరు. ముఖ్యంగా భారత్ పైన కొంత ఒత్తిడి ఉంది. భారత్ ఒక్కటే ఈ యుద్ధాన్ని ఆపగలదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా భారత్ ఎందుకు ఆపగలదు అని అంటే, ఇటు అమెరికాకి అత్యంత సన్నిహితంగా ఉంటుంది భారత్, అటు ఇరాన్ తోని కూడా అంతే సన్నిహితంగా ఉంటుంది. భారత్ కనుక కలగజేసుకుంటే ఈ యుద్ధం ఆగే అవకాశం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ మరి ట్రంప్ అలాగే ముస్తఫా ఖమేనీ మరి చర్చలు ఫలిస్తాయా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. వీళ్ళిద్దరు కొట్టుకున్న తరుణంలో గల్ఫ్ దేశాలు సర్వస్త్ర మొత్తం కూడా వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి సర్వాన్ని కూడా కోల్పోతా ఉన్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇదవ్వడం కావచ్చు, యుఏఈ ఎయిర్పోర్ట్ ఇదవ్వడం కావచ్చు, ఇప్పుడు
ఫాలన్ ఇండస్ట్రీ సిటీ ఇదంతా అవ్వడం కావచ్చు. మొత్తం అంటే గల్ఫ్ సంబంధించినటువంటి దేశాలు కొంత ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్న తరుణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, మరి ట్రంప్ తో వీళ్ళు గల్ఫ్ దేశాలు ఏం చర్చిస్తారు, ఇరాన్ తో ఏం చర్చిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ రోజు రోజుకి కూడా ఈ యుద్ధం వల్ల ఎక్కడో యుద్ధం జరిగితే ఇండియాలో అయినా ప్రపంచ దేశాల్లో అయినా కూడా సో మంట అక్కడ తగులుతున్నది ఖచ్చితంగా కనబడతా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇరాన్ యుద్ధంలో లెక్కలన్నీ మారిపోతున్నాయి. ఇప్పటివరకు సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు జరిగాయి. యుద్ధంలో మౌలిక సదుపాయాలు కూడా ధ్వంసం అవుతున్నాయి. ఇప్పుడు ఆయిల్ గ్యాస్ క్షేత్రాలపైకి యుద్ధం మళ్ళింది. ఖర్గ్ ద్వీపంపై దాడితో తీవ్ర ఆగ్రహంలో ఉంది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్ వరుస దాడులతో గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ ఫోకస్ పెట్టింది. ఖతార్లోని ఎల్ఎన్జీ రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో రస్ లఫాన్ సిటీ భారీగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. గ్యాస్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఖతార్ ప్రకటించింది. యూఏఈలోని అత్యంత కీలకమైనటువంటి బాబ్ ఆయిల్ ఫీల్డ్ పైన ఇరాన్ అటాక్స్ చేసింది. హబ్షాన్ గ్యాస్ కాంప్లెక్స్ పైన ఇరాన్ డ్రోన్లతో దాడికి దిగింది. ఇరాన్ వెనక్కు తగ్గకపోతే కీలకమైనటువంటి పార్ గ్యాస్ క్షేత్రాన్ని నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. తమపై వెంటనే దాడులు ఆపాలంటూ ఇరాన్కు 12 అరబ్ ఇస్లామిక్ దేశాలు పిలుపునిచ్చాయి. అజర్బైజాన్, బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, లెబనాన్, పాకిస్తాన్, ఖతార్, సౌదీ, సిరియా, తుర్కియే, యూఏఈ దేశాలు విజ్ఞప్తి చేశాయి.